ఏయ్! ఏమిటిది? ఏం చేస్తున్నావు? పైకి లే. ఎన్నే లేచి బయటకు వెళ్ళు. నీకే చెప్పేది. ఏయ్! లే. బయటకు వెళ్ళు. నువ్వింతకు ముందు రాసిన పరీక్షలన్నీ ఇలాగే చేశావు. మీ నాన్నకి భయపడి ఎవరూ ఏం అనలేకపోయారు. నీకు తెలియదా? అన్ని పరీక్షలు లాంటిది కాదు ఇది. ఇది పబ్లిక్ ఎగ్జామ్. నేనేమీ చేయలేనమ్మా. 3 సంవత్సరాల పాటు నువ్వు పరీక్ష రాయకూడదు. అర్థమైందా? నువ్వు బయటికి వెళ్ళే తీరాలమ్మా. ఏ ఎవరయ్యా నువ్వు? పరీక్ష అయిపోని నేనే చెప్తాను. నువ్వు వెళ్ళు. ఆ మాట నేనే చెప్తానయ్యా. నేనే చెప్తానంటున్నానుగా. నువ్వు వెళ్ళు. జరగవలసిన పనులన్నీ చూడు. చెప్తారు కదయ్యా. చెప్తానయ్యా, నువ్వు వెళ్ళు. త్వరగా రాసిరా. త్వరగా రాయవే. త్వరగా రా. థ్యాంక్స్ టీచర్. ఇట్స్ ఓకే. ఇందు, సార్ ఎగ్జామ్ ఎలా రాసావు? బానే రాశాను సార్. మీరు లేకపోతే ఈ పరీక్ష రాసుండేదాన్నే కాదు. సరే సరే, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. ఏమైంది సార్? ఏం లేదు, పిల్లని ఒంటరిగా వదిలి వచ్చావు కదా, అందుకని.
మ్మ్. మ్మ్. ఎందుకు ఎంత ఆలస్యం? లేదక్కా. ఏంటి అది కాదక్క ఇది కాదక్కంటూ పై పెద్ద చదువు అంటే వెళ్ళాగా. ఇప్పుడేమైంది? నిన్ను చదివించే నీ బాబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నడి రోడ్లో నుంచున్నావుగా. ఇప్పుడు నువ్వేం చేయగలవే? ఏమమ్మా, అసలే తండ్రి పోయిన బాధతో ఉంటే ఇంకా ఎందుకు బాధ పెడతావు? ఏ ముసల్దానా, నేనేం బాధ పెట్టానని? ఉన్నా నిజం చెప్పాను. దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాలేదు. ఇప్పుడు పడిందిగా, ఇప్పుడు వస్తుందిలే. మీ అమ్మ ఇంకా ఎంత కష్టపడాలి. నువ్వు అన్నంలో చేయబెట్టడానికి మీ అమ్మ పేడలో చేయబెట్టింది. ఇంకా నువ్వు కూడా పేడలో చేయబెట్టాల్సిందే. భూమి మీద కాలేసినడు ఊరికే ఎగరకు. పో, ఇలా చూడు, సాయంత్రం పెందల కాడ పాలు తీసుకురా. అక్క ఒకటి 4 ఇడ్లీ. ఇదిగో ఇడ్లీయా బాబు? మ్మ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. ఉసాయ్, నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. అలా వెళ్ళిపోతున్నావేంటి? సమాధానం చెప్పి వెళ్ళావు. ఆగమంటున్నారా? అరే, ఎంత పొగరు దీనికి. అయ్యగారు, మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ని నేను 2 నెలల పాటు అట్టే పెట్టేశానయ్యా. ఇక నా వల్ల కాదయ్యా. అవును, నేనిచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశావా? ఏందయ్యా మీరు? అర్థం చేసుకోండి. రిపోర్ట్లో హత్యనని కన్ఫర్మ్ చేశారయ్యా. ఒళ్ళంతా హూనమైపోయేలాగా కొట్టి కొట్టి చంపారయ్యా. ఇదంతా రిపోర్ట్లో క్లీన్గా రాశారు. చంపాలని చంపలేదు, ఎందుకంటే ఆ రోజు అమావాస్య కదా, కొంచెం మందు ఎక్కువయ్యింది. అదే అయ్యగారు, విషయం తెలుసుకున్న జనాలు అది ఇది అని గొడవ చేశారే అనుకోండి, ఆ తర్వాత పెద్ద సమస్యలు వస్తాయి. సమస్య రాకుండా ఉండాలనే కదా నీకు డబ్బిచ్చింది. నేనేమి ఇవ్వలేదన్నానా ఏంటి? సమస్యని నేను వాయిదా వేయగలనంతే, మాఫీ చేయలేను కదయ్యా. ఇలా చూడు, నీ పైనున్న అధికారులకి కొంచెం లంచం ఇస్తే చాలు. ఎందుకు చేయలేదు? నువ్వు మావాడివి, ఎవడో తిన్నది నువ్వు తింటే నేను సంతోషిస్తాను. అయ్యా, చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదయ్యా. ఒప్పుకుంటే తప్పించుకోవచ్చు కదా. నీకు హంతకుడే కావాలి కదా, నువ్వు వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తావు. అది కూడా తీసేయి. అది నేను చదువుకునే పుస్తకం రా. ఇలా ఇవ్వరా? ఇవ్వవే. అదే చదువంతా అయిపోయిందిగా. ఏయ్, ఏంట్రా ఊరికే గొడవలు? చూడమ్మా, చదువుకునే పుస్తకాలు చింపి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటే ఏంటి? చదివిందంతా చాలు. నీకు తెలీదా? నీ చదువు కోసం మీ నాన్న రెయ్యం బొగులు కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయనే పోయిన తర్వాత ఇంకా నిన్ను ఎవ్వరూ చదివించలేరు. ఏమంటున్నావమ్మా? పూట పూటకి తిండి తిట్టడానికే గతి లేకుండా ఉంది. రేపటి నుంచి తోట పనికెళ్ళు. ఇదంతా ఆషాఢ మాసం వరకే. ఆషాఢం అయిపోయి శ్రావణం రాగానే నా తమ్ముడు నీ మెళ్ళ తాళి కడతాడు. నీకు బాగా తెలుసు కదా, నేను నిర్ణయించేశాను. తారీఖు కూడా కుదిరించాను. ఇందులో ఏ మార్పు లేదే, బాగా తెలుసుకో. ఊర్లో ఎక్కడ లేని చదువు ఇదే చదువుతున్నట్టు వచ్చేసింది పెద్ద చదువుకోవడానికి. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. నేను వెళ్ళొస్తా అక్క.